మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజు ఏమి చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఎలా జీవిస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారాన్ని మనం గొప్ప వారంగా చెప్పుకుంటూ ఉంటాము. సోమవారం రోజు ఆరాధన లేదా పూజను చేయటం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా జాతక సమస్యలు లేదా ఇతర సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి దీపారాధనను చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోజు దీపారాధన చేయటం వలన దీపం ఎలాగైతే వెలుగుతుందో అదేవిధంగా మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో కూడా ఐశ్వర్యం వెలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి అటువంటి సోమవారం రోజున శివుడిని పూజించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. శివ అంటే సంస్కృతంలో శుభం అని అర్థం. ఈయన త్రిమూర్తులలో చివరి వాడైన లయకారకుడు. మరి అటువంటి భోలా శంకరుడిని సోమవారం రోజున పూజించటం వలన మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. ఎందుకంటే నమ్మకంతో కొలిచిన భక్తులను అనుగ్రహించే ఆ భోలా శంకరుడు ధనానికి అధిపతి. అటువంటి శివుడిని కొలిచిన భక్తులను వెంటనే అనుగ్రహించే దేవుడు ఆ శివుడు. మరి సోమవారం రోజు ఏ విధంగా దీపారాధన చెయ్యాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బంధాలను బాధ్యతలను బరువుగా భావించి తానొక్కడే ఒంటరిగా జీవించాలనుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. కొమ్మ రాజ్యంలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 7 అమ్మాయిల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. అందుకని చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తన అక్కలు రామయ్యను అల్లారు ముద్దుగా పెంచారు. రామయ్య పెద్దయి వీళ్ళందరి బాధ్యత చూసుకుంటాడని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళ ఆశలకు తలకిందులుగా తయారయ్యాడు ఈ రామయ్య. ప్రేమగా చూసుకున్న కుటుంబంలో ఎవరూ పలకరించినా విసుక్కుంటూ ఉండేవాడు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి, బాధ్యతలను సంతోషంగా నెరవేర్చుకోవాలి అనే తల్లిదండ్రుల మాటలు అస్సలు నచ్చేవి కావు రామయ్యకు. పేదరికంలో చేతి నిండా బాధ్యతలలో ఆనందం వెతుక్కోవటం ఏంటి, ఏ బాధ్యతలు లేకుండా చేతి నిండా డబ్బుతో హాయిగా ఉండక అని ఎలాగైనా ఎక్కువగా సంపాదించి బాధ్యతలేమీ లేకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. అలా ఉండాలంటే ఇంట్లో ఉండకూడదు అనుకుని ఇంట్లో అందరికీ విషయం చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశంలో ఒక చెట్టు కింద విశ్రాంతికై కూర్చున్నాడు. బాగా ఆకలిగా ఉండటంతో ఏదైనా పండ్లు దొరికితే బాగుండు అనుకున్నాడు. వెంటనే చెట్టుపైన ఉన్న చిలుక రామయ్యతో ఎదురుగా ఒక చెట్టు తొర్రలో మామిడి పండ్లు ఉన్నాయి, తెచ్చుకుని తిని నీ ఆకలి తీర్చుకో అంది. వెంటనే రామయ్య ఆ పండ్లు తెచ్చుకొని మరలా చెట్టు కింద కూర్చుని ఆ చిలుకకు తన ఆకలి ఎలా తెలిసిందా అనుకుంటున్నాడు. అదే విషయం పండ్లు తింటూ చిలుకను అడిగాడు. అందుకు ఆ చిలుక, నేను ఒకసారి ఈ చెట్టుపైన ఉన్నప్పుడు ఒక మహర్షి ఇటుగా వచ్చారు. వారు ఆకలి మీద ఉన్నట్టుగా ఉన్నారు. నా దగ్గర ఇవ్వడానికి నేను కొంచెం కొరికిన ఒక పండు తప్ప ఏమీ లేదు. ఆ మహర్షి బాగా నీరసించి ఉండటంతో అదే ఇచ్చాను. వారు అది తిని సంతృప్తి చెంది అన్నదాత సుఖీ భవ అని చెప్పి ఈ వృక్షం కింద ఎవరు వచ్చి ఆకలిగా ఉన్నా దాహంగా ఉన్నా వారి ఆకలి దాహం తీర్చే అదృష్టాన్ని వరంగా ప్రసాదించారు అని చెప్పింది. రామయ్య ఆ చిలుక మాటలకు సంతోషపడి పండ్లన్నీ తిని తను ఇంట్లో నుంచి వచ్చిన వృత్తాంతాన్ని చిలుకకు విన్నవించాడు. అది విన్న చిలుక రామయ్యతో ఇలా చెప్పసాగింది. ఇక్కడి నుంచి తూర్పు దిశగా ఒక 6 మైళ్ళ దూరంలో ఒక మాయా గృహం ఉంది. దాని పేరు మాయామల్లి. అక్కడికి వెళ్తే మనకు కావాల్సిందేమిటో అవన్నీ వస్తాయి అని విన్నాను. నీవు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పింది. రామయ్య చాలా సంతోషంతో చిలుకకు కృతజ్ఞతలు చెప్పి తూర్పు దిశగా పయనమయ్యాడు. మాయావల్లి గృహానికి చేరాడు. మాయావల్లి గృహం తలుపులు తెరుచుకునే ఉన్నాయి. అంతా చీకటిగా ఉంది. కొంచెం సేపటికి ఏదో కనిపించని ఒక చిన్న వెలుతురు రేణువు రామయ్య మేనును తాకింది. వెంటనే నీవు ఎవరు, ఎందుకు వచ్చావు అనే ప్రశ్న ఆకాశవాణి నుంచి వినిపించింది. రామయ్య మొత్తం విషయాన్ని విశదీకరించాడు. వెంటనే ఆకాశవాణి, ఓ రామయ్య,
నాకు అర్థమయ్యింది. నీకు సిరి సంపదలు కావాలి, బంధాలు బాధ్యతలు వద్దు. నువ్వు ఒక్కడివే సిరి సంపదలను ఆనందంగా అనుభవించాలని అనుకుంటున్నావు. ఈ మాయా మళ్ళీ గృహము నీ కోరికలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉంది. కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలి. అప్పుడే నీ సిరి సంపదలు, భోగభాగ్యాలు, షడ్రుచుల సమ్మేళనంగా విందు వినోదాలు లభ్యమవుతాయి. ఈ గృహాన్ని వదిలి బయటకు వెళ్ళిన మరుక్షణం అన్నీ మాయమైపోతాయి. నీవు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పింది. ఆ మాటలు విన్న రామయ్య సంతోషంగా జీవితమంతా ఆ మాయా మళ్ళీ గృహంలోనే గడపాలని అనుకుని ఆకాశవాణి షరతులకు సరే అన్నాడు. వెంటనే చీకటిగా ఉన్న గృహము కాంతులు విరజిమ్మింది. వజ్ర వైడూర్యాలు, పంచభక్ష పరమాన్నాలు, విలాసవంతమైన శయన మందిరము, అందులో ఉన్న వస్త్రాలు అన్నీ చూసి చాలా సంతోషంతో ఎన్నో రోజులుగా పేదరికంలో గడిపిన రోజులు ఈ రోజుతో సమాప్తం అనుకుని విక్రమించాడు. అలా సంవత్సరం రోజులు తెలియకుండానే ఆ మాయామల్లి గృహంలో గడిపాడు. ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు రామయ్య. లేచి తినడానికి త్రాగడానికి కూడా ఓపిక లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనిపించింది రామయ్యకు. ఇలా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో అందరూ ఎలా చూసుకునేవారో అని గుర్తుకు వచ్చింది రామయ్యకు. అసలు బంధాలు వద్దనుకున్నానే, కానీ బంధనాలు కాదు, అనురాగపు చందనాలు అని తెలుసుకున్నాడు. ఇక ఆ మాయామల్లి గృహంలో ఉండలేక బయటకు వచ్చాడు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సూర్యోదయం సమయాన వెచ్చని సూర్యకిరణాలు, పక్షుల కిలకిలారావాలు అన్నీ రామయ్యను ఆనంద పరవశంలో ముంచెత్తాయి. అలా రామయ్య బయట ప్రకృతిలోకి రాగానే కొంచెం ఓపిక వచ్చిన వాడైనాడు. అలా ఉన్న ఓపికతో ఇంటికి చేరాడు. సంవత్సరం తర్వాత ఇంటికి చేరిన రామయ్యకు కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానంతో కూడిన పచ్చడి మెతుకులు కూడా ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చాయి. బంధాల నుంచి వచ్చే బాధ్యతలు ఇష్టమయ్యాయి. రామయ్యకు నిజమైన సిరి సంపదలు డబ్బులో ఉండవు అని అర్థమయ్యింది. తర్వాత ఇక తన కుటుంబంతోనే ఉన్నంతలో సంతోషంతో బ్రతికి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి తను కూడా పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించసాగాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది నా చేతుల మీద ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మీ జాతక సమస్యలు లేదా గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, గ్రహాలు అనుకూలించకపోవటం అని మన పండితులు చెప్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఏ పని చేసినా అందులో నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. దీని వలన ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారు సోమవారం రోజు దీపారాధన చేసేటప్పుడు దీపంలో దీనిని వేయటం వలన మీకు మంచి ఫలితాలు కలగటమే కాకుండా మీరు అపర కుబేరులు అవుతారు. సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని చేయాలి. ఆ తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూజ గదిలో శివుడి పటాన్ని ఉంచుకోవాలి. శివుడిని నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో లేదా తెల్లటి పుష్పాలతో పూజించుకోవాలి. నువ్వుల నూనెను తీసుకొని ఒక మట్టి ప్రమిదలో 2 వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా సోమవారం రోజు ఉదయం దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా గ్రహాల అనుకూలత మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఉన్న రాహు కేతు ప్రభావాలు తొలగిపోతాయి. మీరు చేసే పనులలో విజయాన్ని సాధించి ధనవంతులవుతారు. మీరు శివాలయంలో లేదా మీ ఇంట్లో శివుడి ఫోటో ముందు దీపాన్ని వెలిగించటం వలన మీ సమస్యలు నిదానంగా తగ్గి మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. అదేవిధంగా 11 సోమవారాలు దీపారాధనను చేయటం వలన మీకు ఉన్న జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. మీకు కష్టాలు, సమస్యలు అధికంగా ఉన్నా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే సోమవారం రోజు ఉదయం 7:30 దీపాన్ని వెలిగించుకోవాలి. సోమవారం రోజు మీ పూజ గదిలో శివుని పటాన్ని ఉంచుకోవాలి. ఆ తర్వాత శివుడిని వివిధ రకాల పుష్పాలతో పూజించి శివ అష్టోత్తరాన్ని లేదా శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యిని ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. అదేవిధంగా ఒక జిల్లేడు ఆకును కూడా తీసుకుని దానిని నీటితో శుభ్రం చేసి దానిపై ఓం గుర్తు లేదా స్వస్తిక్ గుర్తును కుంకుమతో లేదా పసుపుతో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని పోసి 2 వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి.
ఆ దీపంలో ఒక లవంగాన్ని, ఒక యాలుకను వేసి దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం రోజు దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.